హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ నాగానంద్, షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఎల్ అండ్ ఇష్ అనే టాపిక్ సంబంధించినటువంటి లెసన్ గురించి తెలుసుకోబోతున్నాము. ప్రథమంగా ఈ వీడియోలో ఎల్ గురించి తెలుసుకుందాము. తర్వాత వీడియోలో ఇష్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము. మీలో ఎవరైనా మొదటగా మా వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, పోలీస్, కోర్టు ఇలా స్టెనోగ్రాఫర్కు సంబంధించినటువంటి కోర్సు నేర్చుకోదలిచిన వారు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించగలరు. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఎల్ అండ్ ఇష్. మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. ఒక్కొక్కసారి ఎల్ డౌన్వర్డ్ రాయాల్సి వస్తుందని అలా చెప్పినప్పుడు వాటికి సంబంధించిన రూల్స్ మనం అక్కడ డిస్కస్ చేసుకోలేదు. సో దానికి సంబంధించినటువంటి చాప్టర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఎల్ గురించి అలాగే ఇష్ కూడా ఎప్పుడు డౌన్వర్డ్ రాయాలి, ఎప్పుడు అప్వర్డ్ రాయాలని కూడా మనం తెలుసుకోబోతున్నాము. అయితే మొదటగా ఎల్కి సంబంధించినవి ప్రిన్సిపల్స్ అనేవి మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. తర్వాత వీడియోలో ఇష్యూకి సంబంధించినవి మనం చెప్పుకుందాము. చూడండి, ఈ లెసన్ పేజ్ నెంబర్ 87లో ఉంటుంది. చూడండి, మనం ఇంతవరకు కూడా ఎల్ వచ్చినప్పుడు మొదటగా వచ్చిన ఫైనల్గా వచ్చిన మనం ఎల్ని అప్వర్డ్ ఎల్ రాసుకున్నాము. ఉదాహరణకి లుక్ అనుకోండి, లుక్ ఎక్కడ వచ్చింది? ఎల్ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, దాన్ని అప్వర్డ్ రాసుకున్నాము. కిల్ అని వచ్చినప్పుడు ఎల్ చివరిలో వచ్చింది. ఇంక ఎల్ తర్వాత ఓవెల్ రావటం, ఓవెల్ రాకపోవటం అలా ఏం లేదు. ఎప్పుడు కూడా మనం ఎల్ని అప్వర్డే రాసుకున్నాము. సో ఇప్పుడు నుంచి డౌన్వర్డ్ ఎప్పుడు రాసుకోవాలి, అప్వర్డ్ ఎప్పుడు రాసుకోవాలి, ఇంకా ఏమేమి రూల్స్ ఉన్నాయనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. చూడండి, ఫస్ట్ పాయింట్, ఆఫ్టర్ ఎన్ అండ్ ఇంగ్. ఆఫ్టర్ ఎన్ అండ్ ఇంగ్ తర్వాత మనం ఎల్ అనేది డౌన్వర్డ్ రాయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఎన్ అండ్ ఇంగ్ తర్వాత డౌన్వర్డ్ ఎల్ రాయాలి. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఓన్లీ. ఏమొచ్చింది? ముందు ఓ వచ్చింది, తర్వాత ఎన్ వచ్చింది. ఎన్ తర్వాత ఎల్ వస్తే ఏం రాయాలని చెప్తున్నాము? డౌన్వర్డ్ ఎల్ రాయాలని చెప్తున్నాము. ఓన్లీ ఫస్ట్ ఎన్ ఎల్ రాసుకున్నాము, ఓవిల్ పెట్టుకున్నాము, ఎల్ తర్వాత ఈ డాట్ పెట్టుకున్నాము, ఓన్లీ. ఓకే, అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాంగ్లీ. ఆరు ఇంగు డౌన్వర్డ్ ఎల్, రాంగ్లీ. ఎందుకని? ఎన్ ఇంగ్ తర్వాత డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. ఇక్కడ ఏమొచ్చింది? ఓన్లీలో ఎల్ వచ్చింది, రాంగ్లీలో ఇంగ్ వచ్చింది. సో అందువలన డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ ఎన్ అండ్ ఇంగ్ తర్వాత డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఓన్లీ, రాంగ్లీ, అలాగే అన్లెస్. ఏమొచ్చింది? ఎన్ వచ్చింది, ఎన్ తర్వాత ఎల్ వచ్చింది, తర్వాత ఎస్. చూడండి, నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఆఫ్టర్ సర్కిల్ ఎస్ తర్వాత ఎల్ అనేది సేమ్ డైరెక్షన్, ఎస్ ఎలా రాసుకుంటామో అదే డైరెక్షన్లో ఎల్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సి ఉంటుంది. మనము పేజ్ నెంబర్ 31 సర్కిల్ ఎస్ అండ్ జెడ్ సంబంధించినటువంటి లెసన్లో అంటే 32 పేజీలో మనకి స్ట్రోక్ ఎల్ అండ్ సర్కిల్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఎల్ డౌన్వర్డ్ రాసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలు అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం జరిగింది. 32 పేజీలో లెసన్ వచ్చేసరికి సర్కిల్ ఎస్ అండ్ జెడ్ లో మీరు టెక్స్ట్ బుక్ లో చూడండి. వాటిలో ఎగ్జాంపుల్స్ లో ఈ వెజల్, మజిల్, నజల్ ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఇక్కడ వచ్చినాయి, మనం చూద్దాం. ఆఫ్టర్ సర్కిల్ ఎస్ తర్వాత ఎల్ని ఎస్ని ఎలాగైతే రాస్తామో అదే డైరెక్షన్ లో మనము దానికి అప్వర్డ్ డౌన్వర్డ్ అని ఉండదు. సర్కిల్ ఎటువైపు అయితే రాస్తామో అదే డైరెక్షన్ లో ఎల్ కూడా రాసేస్తాం. చూడండి, వెజల్ ఏమొచ్చింది? విఎస్ తర్వాత ఏమొచ్చింది? ఎల్ వచ్చింది. సో ఎస్ని ఎట్లా రాసుకుంటామో ఎల్ని కూడా అలాగే రాసుకుంటాం. ఫస్ట్ విఎస్, ఎస్ ఇలా రాస్తాం కదా, ఎస్తో పాటే ఎల్, వెజల్. ఓకే, సెకండ్ ప్లేస్ వెజల్. అలాగే ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మజిల్. ఏమొచ్చింది? ఎస్ వచ్చింది, ఎస్తో పాటే ఎల్ కూడా రాసేస్తాం. మజిల్ ఎట్లా రాస్తున్నాము? ఎం రాస్తున్నాం ఫస్ట్, తర్వాత ఎస్ రాస్తున్నాము, తర్వాత ఎల్ రాస్తున్నాం, మజిల్. ఓకే, వెజల్ విఎస్, ఎస్ ఎలా రాస్తున్నాం, ఎల్ కూడా అలాగే రాస్తున్నాం. మజిల్ ఎంఎస్, దాన్ని ఎస్ ఎలా రాస్తున్నాము, ఎల్ కూడా అలాగే రాస్తున్నాం. అంటే ఏంటంటే ఆఫ్టర్ సర్కిల్ ఎస్ తర్వాత ఎల్ కనుక వస్తే
ఎస్ని ఎట్లయితే రాస్తున్నామో సేమ్ డైరెక్షన్లో ఎల్ రాసేసుకోవాలి. దానికి అప్వర్డ్ డౌన్వర్డ్ అనేది ఏముండదు. నెజల్, 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 ఎన్ఎస్ఎల్. ఓకే, అంతేగాని ఎన్ఎస్ ఇలా రాసి ఎల్ ఇలా రాయలేము. ఓకే, అలా రాయడానికి అవకాశం ఉండదు. ఎస్ రాసి ఎల్ ఇలా రాయడానికి అవకాశం ఉండదు. ఆఫ్టర్ సర్కిల్ ఎస్ ఎలాగైతే రాస్తామో ఆ ఎల్ కూడా సేమ్ డైరెక్షన్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమవుతుంది. దాంట్లో మనం ఏదైతే 32 పేజ్లో ఉన్నామో అక్కడ లెసన్ అనేటువంటి పదం అనేది ఉంది. LESSON లెసన్. ఓకే, ఇక్కడ మీకు ఒక ప్రిన్సిపల్ అనేది చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. ఎల్కి ముందు కానీ తర్వాత కానీ ఏదైనా సర్కిల్ వచ్చి ఆ తర్వాత కనుక హారిజాంటల్ స్ట్రోక్ ఉన్నట్లయితే మనము ఆ ఎస్ని ఏ డైరెక్షన్ అయితే రాస్తామో ఎల్ని కూడా అదే డైరెక్షన్లో రాసుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఎల్కి ముందు కానీ ఎల్కి తర్వాత కానీ ఎస్ వస్తే ఆ ఎస్ని ఎలాగైతే రాసుకుంటామో అదే డైరెక్షన్లో ఎల్ని కూడా రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు లెసన్ ఎస్ ఇలా రాసామనుకోండి, ఎస్ ఇలా రాస్తే దీని తర్వాత ఎన్ ఇలా రాయడానికి ఉండదు, అవకాశం ఉండదు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎన్ లెసన్, లెసన్. ఎల్కి ముందు కానీ ఎల్ తర్వాత కానీ ఎస్ ఫాలో అయితే ఆ ఎస్ని ఎలాగైతే రాస్తున్నామో ఆ ఎల్ని కూడా అదే డైరెక్షన్లో రాయవలసి ఉంటుంది. చూడండి, మళ్ళీ ఆ ప్రిన్సిపల్ చూద్దాము. when the stroke L immediately proceeds or follows a circle which is attached to a curve, it is written in the same direction as the circle. ఓకే, ఎల్కి ముందు కానీ తర్వాత కానీ సర్కిల్ వచ్చి దాని తర్వాత కర్వ్డ్ స్ట్రోక్ వస్తే ఆ సర్కిల్ ఎటువైపు అయితే రాసుకుంటామో ఎల్ని కూడా అదే డైరెక్షన్లో రాసుకోవాల్సి ఉంటుంది. లెసన్, లెసన్. ఓకే, లెసన్. తర్వాత థర్డ్ పాయింట్, మీడియంలో ఈ ఎల్ని అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ఏదైనా రాయొచ్చు. మీడియంలో ఎల్ని అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఎలాగైనా రాసుకోవచ్చు. చూడండి, ఫీలింగ్, FLING, ఫీలింగ్, ఫీలింగ్. తర్వాత ఎగ్జాంపుల్ పుల్లింగ్, PLING, పుల్లింగ్. చూడండి, మీకు ఇక్కడ మీడియంలో అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఎలాగైనా రాయొచ్చు. అంటే అప్వర్డ్ రాయాలా డౌన్వర్డ్ రాయాలని డౌట్ వస్తుంది. సో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయో అలాగే రాసుకోవాలి. ఇంకా తర్వాత నుంచి వచ్చే కొత్త పదాలకి మనం అప్వర్డ్ రాసుకోవచ్చు, డౌన్వర్డ్ రాసుకోవచ్చు, మీడియంలో వచ్చిన ఎలాని. అలాగే స్కేలింగ్, స్కేలింగ్, స్కేలింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్కేలింగ్. తర్వాత రోలింగ్, రోలింగ్, RLING, రోలింగ్, రోలింగ్. ఓకే, చూడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాము. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఎల్ అండ్ ఇష్. ఇనీషియల్ అండ్ ఫైనల్ మనం ఇప్పటి వరకు కూడా ఎల్ అప్వర్డ్ రాసుకుంటున్నాము. ఆఫ్టర్ ఎన్ తర్వాత ఇగ్ తర్వాత డౌన్వర్డ్ ఎల్ రాయాలి. ఓకే, వాటికి ఎగ్జాంపుల్స్. సెకండ్ పాయింట్, ఆఫ్టర్ సర్కిల్ ఎస్ ఎల్ కనుక వస్తే సర్కిల్ ఎస్ని ఎలాగైతే రాస్తామో అలాగే ఎల్ని కూడా రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎల్కి ముందు ఎస్ కానీ తర్వాత ఎస్ కానీ వచ్చి దాని తర్వాత కర్వ్డ్ స్ట్రోక్ వస్తే ఆ కర్వ్డ్ స్ట్రోక్స్ కూడా రాసుకోవడానికి వీలుగా మనం ఎల్ని డౌన్వర్డ్ అయితే డౌన్వర్డ్, అప్వర్డ్ అయితే అప్వర్డ్ ఎలా అయితే అలా దాని కోసం రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎల్ తర్వాత వచ్చేటువంటి ఎస్ని మనం ఎలాగైతే రాస్తామో అదే డైరెక్షన్లో హారిజాంటల్ స్ట్రోక్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీడియంలో అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఎల్ ఏదైనా వాడుకోవచ్చు. వాటికి ఇది ఎగ్జాంపుల్. మీకు కొద్దిగా టిపికల్టీగా అనిపించే పాయింట్ ఇక్కడే ఉంది కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ లో కూడా ప్రిన్సిపల్ అనేది ఇవ్వబడటం జరిగింది. మరలా ఒకసారి చదువుతాను వినండి. when the stroke L immediately proceeds or follows a circle, L కి ముందుగానే తర్వాత కానీ సర్కిల్ వచ్చి అది కర్వ్ స్ట్రోక్ కనుక అటాచ్ చేసి ఉంటే మనము ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ సర్కిల్. సర్కిల్ ఎలాగైతే రాస్తామో అదే డైరెక్షన్ లో ఆ ఎల్ ని హారిజాంటల్ స్ట్రోక్ ని రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థర్డ్ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. సో మిగతా రిమైనింగ్ పాయింట్స్ గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, నెక్స్ట్ పాయింట్, ఇనీషియల్ గా ఓవెల్ వచ్చి తర్వాత ఎల్ వచ్చి దాని తర్వాత కనుక హారిజాంటల్ స్ట్రోక్ కనుక వస్తే, అంటే హారిజాంటల్ స్ట్రోక్ కి హుక్ కానీ సర్కిల్ కానీ లేకపోతే ఆ వచ్చేటువంటి ఎల్ని డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. చూడండి, ఇనీషియల్ గా ఓవెల్ వచ్చి తర్వాత ఎల్ వచ్చి దాని తర్వాత హారిజాంటల్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, మీరు ఆ వచ్చే ఎల్ని
డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. ఓకే, ఇనీషియల్గా ఓవెల్ వచ్చి తర్వాత ఎల్ వచ్చి హారిజాంటల్ స్ట్రోక్ వచ్చి వాటికి హుక్ కానీ లేకపోతే సర్కిల్ ఏమి లేకుండా ఉన్నట్లయితే ఆ వచ్చేటువంటి ఎల్ని మనము డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. చూడండి, ఇంతవరకు చూసినా మీకు అర్థమవుతుంది. ఇనీషియల్ ఓవెల్ రావాలి అంటే ముందు పదం ఓవెల్తో స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఎల్ రావాలి, ఫాలోడ్ బై హారిజాంటల్. హారిజాంటల్ స్ట్రోక్ తెలుసు కదా మీకు, KGMN ఇంగ్ అంటే ముందు ఓవెల్ వచ్చి తర్వాత ఎల్ వచ్చి దాని తర్వాత హారిజాంటల్ స్ట్రోక్ వచ్చింది అనుకో, ఆ వచ్చే ఎల్ని డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. చూడండి, ఎలైక్ ఏమొచ్చింది, ముందు ఓవెల్ వచ్చింది అందుకని ముందు ఎల్ రాసాము, తర్వాత కే వచ్చింది, ఎలైక్ అంటే ముందు ఓవెల్ వచ్చింది కాబట్టి తర్వాత హారిజాంటల్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి మనం ఎల్ని డౌన్వర్డ్ రాసాం. అలాగే ఎలాంగ్ అలాగే ఎలోన్, తర్వాత ఎగ్జాంపుల్ ఎలోన్, ఎలోన్. ఓకే, ఇనీషియల్గా ఓవెల్ వచ్చి తర్వాత ఎల్ వచ్చి తర్వాత హారిజాంటల్ స్ట్రోక్ కనుక వస్తే మీరు ఫస్ట్ ఎల్ని డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి, తర్వాత హారిజాంటల్ స్ట్రోక్స్ రాసుకోవాలి. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. సెకండ్ పాయింట్, తర్వాత ఎల్ వచ్చి హారిజాంటల్ స్ట్రోక్ వచ్చింది అనుకో అప్వర్డ్ ఎల్ రాసుకోవాలి. ఈ పాయింట్కి ఏంటంటే తేడా, ముందు ఇనీషియల్గా ఓవెల్ వస్తుంది కాబట్టి డౌన్వర్డ్ ఎల్ రాసుకున్నాము. ఇక్కడ ఓవెల్ లేకుండా డైరెక్ట్ ఎల్తోనే పదం స్టార్ట్ అవుతుంది కాబట్టి మామూలుగా మనం ఫస్ట్ నుంచి ఎలా రాసుకున్నామో అలాగే రాసుకోవాలి. ఈ పాయింట్ చెప్పనవసరం కూడా లేదు, కానీ ఏంటంటే ఇక్కడ ఇనీషియల్గా ఓవెల్ వచ్చింది కాబట్టి డౌన్వర్డ్ ఎల్ రాసుకున్నాము, ఇక్కడ పదమే ఎల్తో స్టార్ట్ అయింది కాబట్టి మామూలుగా రాసేసుకుంటాం. లెగ్, లెగ్, లాంగ్, లాంగ్, లూమ్, లూమ్. ఓకే, ఇక్కడ ఇనీషియల్ గా ఓవెల్ వచ్చి తర్వాత ఎల్ వచ్చింది కాబట్టి తర్వాత హారిజాంటల్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి డౌన్వర్డ్ ఎల్ రాసాం. ఇక్కడ డైరెక్ట్ పదమే ఎల్తో స్టార్ట్ అయింది, తర్వాత హారిజాంటల్ స్ట్రోక్ వచ్చినా మనకేం సంబంధం లేదు, మామూలుగా రాసేసుకోవటమే. సో ఈ చాప్టర్ లో ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆఫ్టర్ FVSK అండ్ అప్ స్ట్రోక్స్, ఏమేమి స్ట్రోక్స్ FVSK అప్ స్ట్రోక్స్ తర్వాత కనుక ఎల్ వచ్చి ఎల్ తర్వాత ఓవెల్ వస్తేనేమో అప్వర్డ్ రాయాలి, ఎల్ తర్వాత ఓవెల్ రాకపోతే ఆ ఎల్ని డౌన్వర్డ్ రాయాలి. జాగ్రత్తగా గమనించండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆఫ్టర్ FVSK అండ్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఎల్ వచ్చి ఎల్ తర్వాత ఓవెల్ వచ్చింది అనుకోండి అప్వర్డ్ ఎల్ రాయాలి. ఆ ఎల్ తర్వాత ఓవెల్ ఏమి రాకపోతే డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. ఎలాగో చూద్దాం, ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మనం చూద్దాం. ఆఫ్టర్ FVSK అండ్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఎల్ వచ్చి ఎల్ తర్వాత ఓవెల్ వస్తే అప్వర్డ్ రాయాలి, ఎల్ తర్వాత ఓవెల్ రాకపోతే డౌన్వర్డ్ రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫస్ట్ అసలు FVSK అండ్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఎల్ వచ్చి ఓవెల్ వస్తే ఏం చేద్దాం చూద్దాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫుల్లీ, FULLY ఫుల్లీ. ఏమొచ్చింది, ఎఫ్ వచ్చింది, ఎల్ వచ్చింది, ఎల్ తర్వాత ఏమొచ్చింది, ఓవెల్ వచ్చింది. ఏ ఓవెల్, ఈ ఓవెల్. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఆఫ్టర్ FVSK అండ్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఎల్ వచ్చి ఓవెల్ వస్తే అప్వర్డ్ ఎల్ రాసుకోవాలన్నాం. అందుకని ఇప్పుడు FL ఫుల్లీ. ఓకే, అలాగే స్కేలీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్కేలీలో ఏమొచ్చింది, SK వచ్చింది. ఇక్కడ SK ఉందా, SK వచ్చింది. తర్వాత ఎల్ వచ్చింది. ఓకే, ఎల్ తర్వాత ఏమొచ్చింది, ఓవెల్ వచ్చింది. ఓవెల్ వచ్చింది కాబట్టి అప్వర్డ్ ఎల్ రాసుకుంటాం, స్కేలీ అని. తర్వాత ఎగ్జాంపుల్ ర్యాలీ ఏమొచ్చింది, ఆర్ వచ్చింది. ఆర్ అంటే ఏంటి, అప్వర్డ్ స్ట్రోక్. ఆర్ తర్వాత ఎల్ వచ్చింది, ఎల్ తర్వాత ఏమొచ్చింది, ఈ అనే ఓవెల్ వచ్చింది. అందుకని అప్వర్డ్ ఎల్ రాసుకున్నాం. చూడండి, ఆఫ్టర్ FVSK అండ్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఎల్ వచ్చి తర్వాత ఓవెల్ వస్తే అప్వర్డ్ రాయాలి. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవి. ఒకవేళ ఆఫ్టర్ VSK అండ్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఎల్ వస్తుంది, ఎల్ తర్వాత ఓవెల్ రాదు, అప్పుడు ఏం చేయాలి చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫుల్లీ అంటే ఎల్ తర్వాత ఓవెల్ వచ్చింది, అందుకని అప్వర్డ్ ఎల్ రాసాం. ఇక్కడ ఏంటి, ఎల్ తర్వాత ఓవెల్ ఉందా, లేదు, ఎఫ్ మాత్రమే ఉంది, ఫుల్. ఎల్ తర్వాత ఓవెల్ లేదు, అందుకని డౌన్వర్డ్ ఎల్ రాసుకున్నాం.
ఇక్కడ కూడా స్కేల్, ఎస్కే తర్వాత ఏముంది, ఎల్ ఉంది, ఎల్ తర్వాత ఓవెల్ ఉందా, లేదు, అందుకని చెప్పేసి డౌన్వర్డ్ రాసుకున్నాం, స్కేల్ స్కేల్. ఓకే, తర్వాత రోల్, రోల్ ఏమొచ్చింది, అప్వర్డ్ ఆర్ వచ్చింది, ఆర్ తర్వాత ఎల్ వచ్చింది, ఎల్ తర్వాత ఓవెల్ ఉందా, ఇక్కడ చూడండి రియల్లీ, రియల్లీ అంటే సారీ ర్యాలీ, ర్యాలీ అంటే ఎల్ తర్వాత ఓవెల్ ఉంది, ఇక్కడ రోల్ ఎల్ తర్వాత ఓవెల్ లేదు, అందుకని అప్వర్డ్ ఆర్ రాసుకొని డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఆఫ్టర్ ఎఫ్వి ఎస్కే అండ్ అప్స్ట్రోక్స్ తర్వాత ఎల్ వచ్చి ఓవెల్ రాకపోతే డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి, ఓవెల్ వస్తే అప్వర్డ్ ఎల్ రాసుకోవాలి. సో మనం ఏదైతే ఈ చాప్టర్ ఎల్ అనేది మనకు ఉందో ఎల్ గురించి పూర్తి రూల్స్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇష్యూ గురించి చెప్తాను. సో మళ్ళీ ఒకసారి చూద్దాం రండి. ఇనిషియల్ ఓవెల్ వచ్చి తర్వాత ఎల్ వచ్చి ఫాలోడ్ బై హారిజాంటల్ వస్తే ఆ వచ్చేటువంటి ఎల్ని డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. తర్వాత ఎల్ వచ్చి ఎల్ తర్వాత అంటే పదం ఎల్తో స్టార్ట్ అయ్యి తర్వాత హారిజాంటల్ స్ట్రోక్స్ వస్తాయి. సారీ, మనం ఎల్ని ఎట్లయితే రాసుకుంటామో అలాగే ఎల్ని అప్వర్డ్ ఎల్ని రాసుకోవాలి. ఓకే, అంటే పదం ఎల్తో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మనకు హారిజాంటల్ స్ట్రోక్ ఉన్నా ఏ స్ట్రోక్ ఉన్నా మనం ఎల్ని అప్వర్డే రాసుకుంటాం. ఓకే, అంటే ముందు ఓవెల్ వచ్చినప్పుడు డౌన్వర్డ్ రాసుకుంటున్నాం. ఇక్కడ ఆఫ్టర్ ఎఫ్వి ఎస్కే అండ్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఎల్ వచ్చి ఓవెల్ వస్తేనేమో ఎల్ని అప్వర్డ్ రాసుకుంటున్నాము, చివరిలో ఎల్ తర్వాత ఓవెల్ రాకపోతే డౌన్వర్డ్ రాసుకుంటున్నాము. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో తర్వాత వీడియోలో మనము ఇష్ అనేది అప్వర్డ్ ఎప్పుడు రాయాలి, డౌన్వర్డ్ ఎప్పుడు రాయాలి అనేది మనము తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆన్లైన్ ఆఫ్లైన్ షార్ట్ అండ్ కోచింగ్ కొరకు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ.